తరఫున ఇంతకంటే వేరుగా మాట్లాడలేరు. ప్రజల పట్ల మాకు కూడా బాధ్యత ఉంది కదా, ఆంధ్ర రాష్ట్రం యొక్క అభివృద్ధి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఇంత చిత్తుగా ఓడించారంటే కారణాలు ఏమిటి? విభజన ఆంధ్రప్రదేశ్, విభజిత ఆంధ్రప్రదేశ్ గురించి ఆయన ఎప్పుడు అడగలేదు. క్యాపిటల్ నాశనం చేసినాడు. అట్లాగే కేంద్రం మీద ఏమాత్రం ఒత్తిడి తీసుకొని రాలేదు. పోలవరం ప్రాజెక్టు నాశనం చేసి ఇవన్నీ ఉన్నాయి కదా. కాబట్టి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కానీ, కళ్ళ ముందు కనపడుతున్నటువంటి వెనకబడ్డ ప్రాంతాల ప్యాకేజీ నాశనం చేసినాము కానీ ఇవన్నీ కనపడుతున్నాయి. కాబట్టి అడిగే హక్కు మాకుంది. నైతికంగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత బీజేపీ మీద, ఎన్డీఏ పార్ట్నర్స్ మీద ఉంది. మేమేమంటున్నాం, అమరావతి అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు, అయితే అది గ్రాంట్ రూపంలో మీరు సంపాదించి ఉండాల్సింది అని అంటున్నాం మేము. సరే 60-40 అంటే 40 అయినా బర్డనే కదండి. కాదు 90-10, ఆ 10 అడ్జస్ట్ చేయొచ్చు. ఇట్లాంటివన్నీ అడ్జస్ట్మెంట్ లెక్కలు కాదు. స్ట్రైట్ వే ఏంటంటే అమరావతి బాధ మాది అని అంటే ఇంకా సంతోషకరంగా ఉండేది. పోలవరం నిర్వాసుల సమస్య ఇట్ ఈస్ పెండింగ్ విత్ ది సెంట్రల్ గవర్నమెంట్. వాళ్ళు మేము చేయము, ఇది మాకు సంబంధం లేదని చెప్తున్నారు. పవర్ ప్రాజెక్ట్ సంబంధం లేన్నారు, ఓకే, అది మొదటి నుంచి ఉంది ఆ వాదన. పవర్ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ భరించాలి, కానీ నిర్వాసితులది పార్ట్ ఆఫ్ పోలవరం ప్రాజెక్ట్ అది. అట్లాగే విభజన హామీలకు సంబంధించినటువంటిది మేము అడిగేది ఏంటంటే, ఇదేమో ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో దండెత్తడంలా మేము కేంద్ర ప్రభుత్వం మీద చెప్తున్నాం. కేంద్ర ప్రభుత్వం మరి ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలి కదా. విభజన సందర్భంగా చేసినటువంటి హామీల్లో బీజేపీ కూడా పార్టీ కదా. వెనుకబడ్డ ప్రాంతాల ప్యాకేజీ ఏమిచ్చారు, ఇవ్వాలని అడుగుతున్నాం. అట్లాగే విశాఖపట్నం స్టీలు కనపడుతున్నటువంటి వాస్తవం కళ్ళ ముందు కనపడుతుంది. క్రమంగా అది నాశనం అయిపోతుంది. దాన్ని ఆదుకుంటామన్నారు, అటువంటి కేటాయింపులు లేవు. విశాఖ పోర్టు కేటాయింపులు తగ్గినాయి. ఇవన్నీ కూడా కనపడుతున్నటువంటి వాస్తవాలు చెప్తున్నాం తప్ప మేమేదో ఇక్కడ కూటమి మీద దుగ్ధతోనో లేకుంటే ఇక్కడ ఉండేటువంటి పార్టీల మీద కోపంతోనో మేము మాట్లాడటం లేదండి. సిన్సియర్ గా రాష్ట్రం యొక్క ప్రగతి పట్ల మాకు శ్రద్ధ ఉంది. మా పార్టీ అభిప్రాయం నేను చెప్తాం, మీరు అభివృద్ధి చేయండి, కానీ గ్రాంట్ల రూపంలో తీసుకొని వస్తే అది రాష్ట్రానికి ఉపయోగం కాదు. అప్పు తీసుకొని వస్తామంటారా? జగన్మోహన్ రెడ్డి చేసినాడు, మీరు చేస్తారు, తేడా ఏమి ఉండదు. కాబట్టి మా అభిప్రాయం అయితే కేంద్ర ప్రభుత్వము ఇవ్వాల్సిన న్యాయము చేయలేదు. ఆంధ్రప్రదేశ్ పేరు 10 సార్లు చెప్తేనే ఆంధ్రప్రదేశ్ గొప్ప కదా సార్. కాబట్టి నిధుల రూపంలో కేటాయించాలి. కుటుంబరావు గారు ఫైనల్ గా ఏం చెప్తారు? వాళ్ళేమి మేము వ్యతిరేకం కాదు, బట్